సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి.
నా ఫోన్ వెనకదేనా. థ్యాంక్ యూ. Done. Thank you. అన్న వెనక్కి రానా శ్రీకాంత్ లైట్ శ్రీకాంత్ నేను ఒకసారి గట్టి అనుకుంటే సార్ నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. మీ వీడియో నుంచి వస్తున్నాం సార్. సార్ ఎలా ఉంది సార్ ఇవాళ కళ్యాణం జరిగింది కదా? అద్భుతం. మరి మా తమ్ముడు సంపత్ ఆధ్వర్యంలో, జై సంతోషి మా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి 40 feet AI టెక్నాలజీ తోటి ఒక LED మండపం అంటే ఒక అద్భుతమైన సృష్టి, అంటే ఒక వినూతంగా ఆలోచించిన నా తమ్ముడు సంపత్ మరి అద్భుతమైన సెట్టింగ్ వచ్చింది. మరి వాళ్ళ రాష్ట్రంలో మొత్తం ఫేమ్ అవుతుంది ఈ సెట్టింగ్. మరి అందరు కూడా రావాలి, చూడాలి. ఇసామియా బజార్లో
అది కాక భక్తితో డైలీ ఒక రకమైన పూజలు చేస్తుంటాడు. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మరి లలిత సహస్రనామ పారాయణము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, అట్లా ఎవ్రీడే ఒక్కొక్క పూజ చేసుకుంటూ మరి చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా రకరకాల పూజల్లో పాల్గొనేటట్టు చేసి మరి ఆ వినాయకుడి అనుగ్రహం అందరిపై ఉంటుంది. ముఖ్యంగా హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. హిందుత్వం పై విషయంగా ఉండే శత్రువుల బుద్ధులు మారాలి అని చెప్పి నేను మొక్కడం జరిగింది. సో ఏదైనా సరే మనము మన సాంప్రదాయాలకు కట్టుబడి మన హిందుత్వానికి, మన గోవుకి, మన గోరక్షణకి పాల్పడుతూ మరి మన పండుగలను గట్టిగా చేసుకుంటే మరి హిందుత్వం ముందుకు సాగుతుంది. భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతుంది. సార్ మనకి ఇది నిమజ్జన రోజు కూడా ఏమైనా వస్తారు మళ్ళీ మీరు? ఇక నాకు నా బ్రదరే వాడు. సో నిమజ్జనం రోజు కూడా వచ్చి వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. ఒక మంచి వైబ్ ఉంది ఇక్కడ, ఒక వైబ్రేషన్ ఉంది, అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడ. మొత్తం ఎల్ఈడి డెకరేషన్. డెకరేషన్ అనే కాదు, వినాయకుడు ఇక్కడ పూజ చేసే విధానం వల్ల ఒక వైబ్ కూడా వస్తుంది, పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. సో అందరు కూడా జనాలు ఇంకా ఇప్పుడిప్పుడు తెలుస్తుంది కాబట్టి నాకు తెలిసి రేపటి నుంచి 1000 మంది వస్తారు. సరే సార్. సార్ నమస్కారం అండి. నమస్తే. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్ సార్. మేము ఈటీవీ నుంచి వస్తున్నాం. మీ పేరు సార్? నా పేరు సంపత్. ఇది మా అసోసియేషన్ పేరు వచ్చేసి జై సంతోష్ మా ఫ్రెండ్స్ అసోసియేషన్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇది 38th ఇయర్ సెలబ్రేషన్. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే బయట లోపల కంప్లీట్ ఎల్ఈడి చేసినాము. బయట 40 feet ఎల్ఈడి. ఇప్పటి వరకు భారత్ లో ఎవరు వేయలేదు ఎల్ఈడి, కంప్లీట్ ఎల్ఈడి. అదే మాదిరిగా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠించినాము. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే 9 రోజులు రోజు ఒక పూజ జరుగుతుంది. ఒక రోజు హోమము, ఒక రోజు కళ్యాణము, ఒక రోజు లలిత సహస్రనామాలు, ఒక రోజు హనుమాన్ చాలీసా, ఒక రోజు బాబా చాలీసా. లాస్ట్ డే వచ్చేసి మహాశోభయాత్ర. మహాశోభయాత్ర కూడా దాదాపు 300 మంది ఆర్టిస్ట్ ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. శోభయాత్ర కూడా రంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు 30,000 నుంచి 40,000 మంది పబ్లిక్ ఉంటారు ఇక్కడ. సార్ ఎన్ని అడుగులు ఫిట్స్ ఇస్తారు వినాయకుడు? దాదాపు ఇది 25 feet. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? శ్రీ చౌదరి ఆర్ట్స్ కాటేదాన్. ఓకే, శ్రీ చౌదరి ఆర్ట్స్. సార్ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం రేట్లు ఏమైనా ఎక్స్పెండ్ ఉందా, లేకపోతే అంతసేమ్ ఉండయా? రేట్లు పెరిగినా ఎతికినా ఆయన సేవ చేయాలి కాబట్టి తీసుకోవాల్సిందే. సో లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువైనాయి.
సార్ కళ్యాణ్ కదా ఇవాళ కళ్యాణ్ చేయడం గల కారణం ఏంటంటే అంటే అదే మా 9 రోజుల టైం టేబుల్లో ఈ రోజు కళ్యాణం చేద్దామని చెప్పి మన స్వర్ణగిరి పంతులు శ్రవణ్ పంతులు వారి చేతి మీద ఇలా కళ్యాణం జరిగింది. సార్ మా భక్తులకి ఏమన్నా భక్తులేంది మన హిందుత్వం చాటించుకోవాలి, రావాలి, చాలామంది దర్శించుకోవాలి, పిల్లలకి హిందుత్వం చెప్పాలి. మేము ప్రత్యేకంగా ఈ స్క్రీన్ వేసింది ఏంటంటే కూడా ఇక్కడ మహాభారతము, రామాయణం కూడా డిస్ప్లే చేస్తున్నాం. మార్నింగ్ 4 వరకు జనాలు వస్తున్నారు, అదే స్ప్రెడ్ చేయాలి. సార్ ఇంకేమన్నా మీ మాటల్లో? ఇది ఏఐ టెక్నాలజీ కాబట్టి జస్ట్ లైక్ ఏఐ మనకు వర్క్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ అయితే ఎలా హెల్ప్ చేస్తుందో ఆబ్స్టికల్స్ని రిమూవ్ చేస్తున్నాడో గణపతి కూడా అలానే ఆబ్స్టికల్స్ రిమూవ్ చేసి పాజిటివిటీ, ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ స్ప్రెడ్ చేయాలని సొసైటీలో కోరుతున్నాం. ఓకే మేడం మీరేమన్నా? సార్ నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ మన సంపత్ అన్న గత 30 ఏళ్ళ నుంచి వినాయకుని కూర్చోపెడతాడు ప్రతి ఏడాది. ఇప్పుడు నాకు 45 ఇయర్స్, 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తాను. దినదిన అభివృద్ధి చెందుతున్నాడు వినాయకుడు కూడా, దాంతోపాటు సంపత్ అన్న కూడా. ఇంత వైభవంగా, ఇంత అటాసంగా ఈ సిటీలో సెకండ్ ప్లేస్ అనుకుంటా సంపత్ అన్న నేను ఇచ్చేది. పబ్లిక్ కూడా డైలీ అన్నదానం ఉంటుంది, డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈసారి అయితే మొత్తం డిజిటల్తోని మొత్తం డెకరేషన్ చేసిండు. నేను చాలా అభినందిస్తున్నా అన్నకు. అన్న ఇట్లనే ఎదగాలి, నంబర్ 1 పొజిషన్కి రావాలని చెప్పి నేను ఆ సిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తున్నా. జై. సార్ మీరేమన్నా? మేడం మేడం జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరం మన హైదరాబాద్లో కోటి ఇసామియా బజార్లో గత 30 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా కడు రమణీయంగా జై సంతోషి మా ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి మురికి సంపత్ గారి యొక్క పర్యవేక్షణలో ఆ యొక్క వినాయక నవరాత్రోత్సవములు అత్యంత వైభవపేతంగా జరుగుతూ వస్తున్నాయి. ఇది 30వ సంవత్సరం. చాలా చక్కగా సుమారుగా మనకు ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్ కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా మొత్తము కూడా డిజిటల్ స్క్రీన్, అంటే ఆధునిక రంగానికి ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా ఆ మండపాన్ని ఏర్పాటు చేసి దానిలో కలియుగంలో మనల్ని పరిపాలించేటువంటి ఆ వెంకటనాథుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన దగ్గర 9 రోజుల పాటు హనుమత్ గరుడ సమేత వరసిద్ధి శ్రీ వెంకట వినాయక స్వామి వారి యొక్క దివ్య వైభవోత్సవాలని చాలా చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. మొదటి రోజు స్వామివారికి స్థాపన చేసుకొని 2వ రోజు నుంచి హోమము, అట్లాగే హనుమాన్ చాలీస, ఇవాళ సాక్షాత్ ఇలవైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, అట్లాగే ఒకరోజు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, లలితా సహస్రనామ పారాయణాలు, ఇలా అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. భాగ్యనగరంలో నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ చూసి వెళ్తున్నారంటే ఇది ఎంత వైభవమో మీకు అర్థమవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వచ్చి ఆ వినాయకుడిని సందర్శనం చేసుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీ.
చెప్పరా. నేనా కోటి. సరే వదిలేసి దిగమ్మా. ఏం చేయట్లేదురా. ఇప్పుడు అయిపోయింది. నేను ఫోన్ చేస్తాను.